హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ అఫైర్స్ రివిజన్ సిరీస్లో మనకి ఫస్ట్ క్లాస్ వచ్చేసి పాలిటీ కరెంట్ అఫైర్స్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 2023 మనకి ఇది పాలిటీ కరెంట్ అఫైర్స్ రివిజన్ సిరీస్ లోపల రెండవ క్లాస్. మనం ఫస్ట్ క్లాసులో 2022 ఇయర్ మొత్తం చేసినాము. అదేవిధంగా 2023లో అప్ టు మే వరకు మనం కవర్ చేసినాం కాబట్టి సో మనకి 17 మంత్స్ ఉన్నాయి. 2022 ఇయర్ మొత్తం ఉంది, 23లో 5 మంత్స్ ఉన్నాయి కాబట్టి 17 మంత్స్ కాబట్టి మనకి లెజిస్లేటివ్ పార్ట్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ వచ్చింది, జ్యుడిషియరీ పార్ట్ వచ్చింది, ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చినాయి, ఫండమెంటల్ రైట్స్ వచ్చినాయి, డిపిఎస్పి వచ్చింది, కాన్స్టిట్యూషనల్ బాడీ వచ్చింది, స్టాచ్యుటరీ బాడీ వచ్చింది, అదర్ బాడీస్ అని చెప్పేసి వచ్చింది, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పేసి వచ్చింది, తర్వాత లోకల్ బాడీస్ అని చెప్పేసి వచ్చినాయి. మన పాలిటీ సిలబస్ ఏమి ఉన్నదో అంత సిలబస్ కవర్ చేస్తూ 17 మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ చేసి ఉన్నాం. పార్ట్ 1 నోట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నది, క్లాస్ ఉన్నది. ఈ క్లాస్లో మనం పార్ట్ 2 అని చెప్పేసి జూన్ నుంచి డిస్కస్ చేస్తాము. సో మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాత్రమే కాబట్టి 4 మంత్స్లో మనకి ఇంత సిలబస్ రాకపోవచ్చు, అయినప్పటికీ చాలా అంశాలు కవర్ అయినాయి. సో లెజిస్లేచర్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ వచ్చింది, జ్యుడిషియరీ వచ్చింది, తర్వాత ఫండమెంటల్ రైట్స్ వచ్చినాయి, స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి వచ్చింది, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి వచ్చింది, తర్వాత ఇతర బిల్లులు అని చెప్పేసి కొన్ని బిల్లులు మనకి వార్తల్లో ఉన్నాయి. అంటే మనకి 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ దీనిలో పార్ట్ 2లో డిస్కస్ చేస్తున్నాము. సో పార్ట్ 1 తప్పనిసరిగా గ్రూప్ 2 వాళ్ళు చూడాలి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వాళ్ళు చూడాలి. బట్ డిఎస్సి వాళ్ళ కోసం మనకి పార్ట్ 2 సరిపోతుంది, ఇది అవసరం లేదు. నేను ఈ పార్ట్ 2 మొత్తం అయిపోయిన తర్వాత పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అఫేర్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో మనము ఈ మే వరకు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పేసి ఒక క్లాస్ చేస్తాము, 3 or 4 పేజెస్కి మించకుండా. అది డిఎస్సి వాళ్ళకి ఉపయోగము. సో ఫస్ట్ క్లారిటీ ఏంటి అంటే పార్ట్ 1 వీడియో అనేది, పార్ట్ 1 క్లాస్ నోట్స్ అనేది తప్పనిసరిగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ వాళ్ళు అధ్యయనం చేయాలి. డిఎస్సి వాళ్ళు మాత్రం కేవలం పార్ట్ 2 ఈ 4 మంత్స్ సరిపోతుంది. అక్టోబర్ మాసం అధ్యయనం చేయాలి. మిగతా అంశాల కోసము చిన్న క్లాస్ మనం చేస్తాము, అవి అధ్యయనం సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, టైం కూడా వేస్ట్. రైట్. సో ఫస్ట్ మనకి లెజిస్లేచర్ పార్ట్ కవర్ చేస్తాము. ఇందులో ఏమొస్తుందంటే పార్లమెంటు శాసనాలు కానీ లేదా ఇతర రాష్ట్రాల శాసనాలు కానీ వస్తాయి. సో అదర్ స్టేట్స్ మనకి ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వము ఈ మృతదేహాల గౌరవం కోసం అని చెప్పేసి ఒక బిల్లు ఆమోదించింది. కర్ణాటక అసెంబ్లీ అనేది మతం మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేసింది. అట్లా మనకు కొన్ని వస్తాయి. పంజాబ్ వర్సిటీ బిల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. అదర్ స్టేట్స్ పార్లమెంటు శాసనాలు డిస్కస్ చేస్తాం. సో అందులో ఫస్ట్ అంశం మనకి ఉమెన్ పొలిటికల్ రిజర్వేషన్ అంశం అనేది వార్తల్లో ఉన్నది. సో ఉమెన్ పొలిటికల్ రిజర్వేషన్ అంశం అనేది వార్తల్లో వచ్చింది. సో ఏంటి ఇది? ఫస్ట్ మనకు కొన్ని బేసిక్ బిట్స్ అవసరము. దీనికోసం గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాస్ చేసి ఉన్నాం కాబట్టి ఓన్లీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాము. సో ఇది 128 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి లోక్సభలో న్యాయశాఖ మంత్రి, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలా ప్రవేశపెట్టిండు. సో అర్జున్ రామ్ మేఘవాలా అని చెప్పేసి లోక్సభలో మనకి 454 మెంబర్స్ ఆమోదించిండ్రు, 2 మాత్రం మనకి వ్యతిరేకించిండ్రు. సో ఆ 2 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మజ్లిస్ పార్టీ, సో మజ్లిస్ పార్టీ ఎంపీలు ఒకరు మనకి ఓవైసీ, ఇంకొకరు ఇంతియాజ్ జలీల్ అని చెప్పేసి ఉన్నాడు. 2 మాత్రమే ఈ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుని సంపూర్ణంగా వ్యతిరేకించింది పార్టీ మజ్లిస్ అని చెప్పేసి, ఎంపీలు ఓవైసీ అండ్ ఇంతియాజ్ జలీల్ అని చెప్పేసి ఉన్నాడు. రైట్. ఇదే బిల్లు మనకి రాజ్యసభలో ప్రవేశపెడితే 214-0తోని ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సో మన బిల్లులో ఉన్న అంశాలు ఏంటి బ్రీఫ్గా చూసినట్లయితే, ఇది లోక్సభ లోపల, రాష్ట్రాల యొక్క అసెంబ్లీ లోపల, తర్వాత ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి ఢిల్లీలో ఉన్న అసెంబ్లీ లోపల 33% సీట్లు అయితే మహిళలకి కేటాయిస్తారు అని చెప్పేసి. సో మనకి పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఉన్నప్పటికీ ఈ బిల్లు లోపల వాటి యొక్క ప్రస్తావన లేదు కాబట్టి దాదాపుగా వాటికి అవకాశం లేకపోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకేమున్నదంటే ఇక్కడ, సో బిల్లు యొక్క కమెన్స్మెంటు అంటే ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే, ఇది ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేయాలి. సెన్సెస్ కండక్ట్ చేసిన అనంతరము డీలిమిటేషన్ యాక్ట్ ఉంటుంది. సో డీలిమిటేషన్ కమిషన్ అనేది మనకి ఏ సీటు మహిళలు కేటాయించాలని చెప్పేసి రిజర్వ్ చేస్తుంది. సో సెన్సెస్,
డీలిమిటేషన్ అనంతరం మనకి రిజర్వేషన్ అయితే ఉమెన్స్ ఇది అమలు అవుతుంది, ఇప్పటికిప్పుడు కాదు. సో కొంచెం టైం మనకి పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సన్సెట్ క్లాజ్ అని చెప్పేసి ఉన్నది. సన్సెట్ క్లాజ్ అంటే ఉమెన్ రిజర్వేషన్ మనకి సో కొద్ది ఇయర్స్ అనేది అమలు చేస్తాం, తర్వాత ముగుస్తుంది. సో 15 ఇయర్స్ అనేది మనకి అమల్లో ఉంటుంది. అంటే 3 దఫాల లోక్సభ ఎన్నికలు ఉంటాయి కదా, మొత్తం 543 కదా. సో 543 లోపల మనకి ఫస్ట్ 181 ఉంటుంది, 1/3 అంటే. నెక్స్ట్ మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఒక 181 ఉంటుంది, మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు 181 అయిపోతుంది. సో మనకి రొటేషన్ మెథడ్లో ఫాలో అవుతారు. ఒకసారి 181 వచ్చినాయి ఉమెన్స్, మళ్ళీ వీటికి రావు, నెక్స్ట్ 181 వస్తాయి, మళ్ళీ వీటికి రావు, నెక్స్ట్ 181 వస్తాయి. కాబట్టి ఇది రొటేషన్ మెథడ్ని ఫాలో అవుతుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 3 క్లాజులు ఉన్నాయి, లోక్సభకి, అసెంబ్లీకి, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అసెంబ్లీకి కమెన్స్మెంట్ ఎప్పుడని చెప్పేసి, నెక్స్ట్ రొటేషన్ మెథడ్ ఉన్నది, సన్సెట్ క్లాజ్ అని చెప్పేసి ఉన్నది. ఇది సరిపోద్ది మనకి, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనకి సో జమిలీ ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి నాయకత్వంలో ఒక కమిటీ నియామకం చేయడం జరిగింది. అది మనకి 2వ అంశము ఈ పాలిటీ రివిజన్ క్లాస్లో. సో ఏంటి మనకి అంటే సో జమిలీ ఎన్నికల మీద కమిటీ అండి. సో జమిలీ ఎన్నికల మీద కమిటీ అని చెప్పేసి ఎవరు మొత్తం 8 మంది సభ్యులతోని సో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ పనిచేస్తుంది. జమిలీ ఎన్నికలు కండక్ట్ ఎలా చేయాలని చెప్పేసి అది సిఫార్సు చేస్తుంది. ఇందులో మనకు కొన్ని బిట్స్ అయితే అవసరం ఉంటుంది. సో మనకి ఫస్ట్ అయితే ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరు అంటే న్యాయశాఖ మంత్రి. సో ప్రత్యేక ఆహ్వానితుడు మనకి న్యాయశాఖ మంత్రి. అంటే ఈ కమిటీ యొక్క మీటింగ్ ఢిల్లీలో కండక్ట్ చేస్తాం, అందులో న్యాయశాఖ మంత్రి మనకి వెళ్ళి హాజరు కావచ్చు అని చెప్పేసి ఉంటుంది. కమిటీ యొక్క కార్యదర్శి ఎవరంటే మనకి నితిన్ చంద్ర అని చెప్పేసి ఉన్నాడు. సో నితిన్ చంద్ర ఇతను న్యాయశాఖ సెక్రటరీ కాబట్టి ఇతను ఈ కమిటీకి సెక్రటరీగా పనిచేస్తున్నాడు. కమిటీ గడువు అనేది నిర్దేశించలేదు మనకి ఆ విధి విధానాల లోపల. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి, 8 మెంబర్స్ అని చెప్పేసి. అయితే ఈ 8 మెంబర్స్ లోపల మనకి ఒక వ్యక్తి తిరస్కరించడం జరిగిన సభ్యత్వాన్ని. అతను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అని చెప్పేసి ఉన్నాడు. ఇతను తిరస్కరణ చేసిండు కాబట్టి ఇది మనం పేరు స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి రామ్నాథ్ కోవింద్ అధ్యయనం చేస్తాం కదా. సో క్వశ్చన్ ఏమొస్తుందంటే జమిలీ ఎన్నికల మీద ఏర్పాటు చేసిన కమిటీకి ప్రత్యేక ఆహ్వానం ఎవరికి ఉన్నదంటే న్యాయశాఖ మినిస్ట్రీ అర్జున్ రామ్ మేఘవాల్ అని చెప్పేసి. కమిటీ సెక్రటరీ ఎవరు మనకి సో నితిన్ చంద్ర అని చెప్పేసి కనిపిస్తున్నాడు. నెక్స్ట్ ఈ కమిటీని తిరస్కరించింది ఎవరు అంటే ఈ 8 మెంబర్స్ లోపల అధీర్ రంజన్ చౌదరి అని చెప్పేసి మనకి ఉన్నాడు. ఇది 2వ అంశం మనకి. సో 3వ అంశం ఏంటి అంటే ఈ లెజిస్లేచర్ లోపలనే ఒక రాష్ట్ర అసెంబ్లీ మనకి గుజరాత్ అసెంబ్లీ అనేది నెవా అప్లికేషన్ని స్టార్ట్ చేసింది. మనకి ప్రారంభించింది ఎవరు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ గుజరాత్ అసెంబ్లీ లోపల నెవా అప్లికేషన్ని ప్రారంభించిండ్రు. సో వాట్ ఈస్ ద నెవా అంటే మనకి సో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇన్ఫ్యాక్ట్ మనకి ఆన్లైన్ మెథడ్లో పనిచేసేందుకు ఇది పనికొస్తుంది. సో ఇది ఆన్లైన్ హౌస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ అసెంబ్లీ అనేది పూర్తిగా పేపర్లెస్గా మనకి మారిపోతుంది, కంప్లీట్గా ఆన్లైన్లో మనకి పనిచేస్తుంది. ఇటువంటిది ఫస్ట్ రాష్ట్రం మనకి నాగాల్యాండ్ అండి. నాగాల్యాండ్ అని చెప్పేసి రీసెంట్ మనకు యూపీ కూడా ఈ నెవా అప్లికేషన్ని ఆమోదించింది. తెలంగాణ, ఏపీలో ఇంకా మనకి ఆమోదించలేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ రాజ్యసభలో మనకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్స్ అందుబాటులో లేనప్పుడు, నాట్ వేకెంట్, సో మన ఆబ్సెంట్లో ఉన్నప్పుడు సభకి అధ్యక్షత వహించేది రాజ్యసభ వైస్ చైర్మన్స్ మనకు ఒక ప్యానెల్ అని చెప్పేసి ఉంటుంది. అందులో ప్రజెంట్ మనకి 8 మెంబర్స్ ఉన్నారు. ఆ 8 మెంబర్స్లో వెరీ ఫస్ట్ టైం 50% అంటే 4 మహిళలు నియామకం చేయడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, ఉపరాష్ట్రపతి అని చెప్పేసి. ఏంటిది సో రాజ్యసభ యొక్క వైస్ చైర్పర్సన్ ప్యానెల్. సో వైస్ చైర్పర్సన్ ప్యానెల్. మన టాపిక్ ఏంటి, లెజిస్లేచర్ కిందకి వస్తాయి ఇవన్నీ. సో ఎవరు మొత్తం 8 మెంబర్స్ ఉంటారు. ఇందులో 4 కూడా వెరీ ఫస్ట్ టైం ఉమెన్ అనే ఉన్నారు. 50% అనేది వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి 4 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో కొన్ని రికార్డ్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఫస్ట్ వెరీ ఫేమస్ మనకి ఇన్ఫ్యాక్ట్ పరుగుల రాణి లేదా పయోలి ఎక్స్ప్రెస్ పిటి ఉషా అని చెప్పేసి ఈమె రాజ్యసభకి నామినేట్ అయ్యి
రాజ్యసభ వైస్ చైర్పర్సన్ ప్యానెల్లో నియామకం పొందిన ఫస్ట్ ఎంపీ, ఫస్ట్ నామినేటెడ్ ఎంపీ, ఫస్ట్ మహిళా ఎంపీ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే జనరల్గా మనకి ఈ వైస్ చైర్పర్సన్ ప్యానెల్లో ఎన్నికైన వాళ్ళే ఉంటారు. వెరీ ఫస్ట్ టైం పిటి ఉషా మనకి ఉపరాష్ట్రపతి ఒక నామినేటెడ్ ఎంపీని, అంటే మన రాష్ట్రపతి 80 సబ్ క్లాస్ 3 ప్రకారం రాజ్యసభకి ఇన్ఫ్యాక్ట్ 12 మెంబర్స్ని చేయవచ్చు కదా. ఆ 12 మెంబర్స్లోకి వెళ్ళి వెరీ ఫస్ట్ పర్సన్ పిటి ఉషా ఈ వైస్ చైర్పర్సన్ ప్యానెల్లోకి వచ్చింది. అండ్ ఇంకొకటి, ఈ వైస్ చైర్పర్సన్ ప్యానెల్లో ఉండి ఒక నామినేటెడ్ ఎంపీ రాజ్యసభకి అధ్యక్షత వహించింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో రాజ్యసభ హౌస్కి ఇన్ఫ్యాక్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేసిన ఫస్ట్ నామినేటెడ్ ఎంపీ ఎవరంటే పిటి ఉషా. ఈమె ఎన్నుకోలేదు, రాష్ట్రపతి 80 సబ్ క్లాస్ 3 ప్రకారం మనకి ఈ కళలు, సాహిత్యము, సైన్సు, సామాజిక సేవ అని చెప్పేసి రంగాల్లో ఉన్న నిష్ణాతులను ఎంపిక చేయవచ్చు. అందులో పిటి ఉషా సభకి అధ్యక్షత వహించింది. వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఈ రికార్డు కోసమే ఆ రోజు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ రాలేదు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాలేదు, కేవలము ఈ రికార్డు కోసమే. సెకండు, సో ఈ ఫంగ్నాన్ కొన్యాకు అని చెప్పేసి ఉన్నది. ఈమె నాగాలాండ్ నుంచి రాజ్యసభకి ఎన్నికైంది ఫస్ట్ ఎంపీ. ఈమె కూడా రాజ్యసభకి ఒక సెషన్కి ప్రెసిడింగ్ ఆఫీసర్గా పనిచేసింది. సో ఈమె రికార్డ్ ఏంటి మనకంటే, నాగాలాండ్ నుంచి రాజ్యసభకి అధ్యక్షత వహించిన ఎంపీ కాదు, రాజ్యసభకి ప్రెసిడింగ్ ఆఫీసర్గా పనిచేసిన ఫస్ట్ ఎంపీ ఫంగ్నాన్ కొన్యాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఈ రికార్డు కోసమే మనకి రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ హాజరు కాలేదు. సో మనకి మూడో వ్యక్తి సులావుతా డియో అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ నాలుగో వ్యక్తి ఫైజియో ఖాన్ అని చెప్పేసి ఉన్నది. సో ఫజియో ఖాన్ అని చెప్పేసి ఈ నలుగురు పేర్లు మహిళలు కాబట్టి వైస్ చైర్పర్సన్ ప్యానెల్లో వెరీ ఫస్ట్ టైం హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఉమెన్స్ కాబట్టి, సో నారీ శక్తి అనే మన పిఎం మోడీ యొక్క విజన్కి అనుగుణంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 2 రికార్డ్స్ ఏంటి మనకి. సో ఫస్ట్ నామినేటెడ్ ఎంపీ రాజ్యసభకి అధ్యక్షత ఉంది, ఫస్ట్ నాగాలాండ్ ఎంపీ కూడా రాజ్యసభకి అధ్యక్షత వహించింది. నెక్స్ట్ మన రీసెంట్ పార్లమెంట్ సెషన్లో నెంబర్ ఆఫ్ బిల్లులు ఆమోదించబడ్డాయి. సో అవన్నీ మనకి ఎగ్జామ్లో వస్తాయండి. సో మనం ఏం అధ్యయనం చేయాలంటే, ఆ బిల్లు అనేది ఏ చట్టాన్ని సవరణ చేసి తీసుకురావడం జరిగింది, ఆ బిల్లులో ఉన్న ప్రధాన అంశం ఏంటి, అంతే. ఇంకా మన గ్రూప్ 1 మెయిన్స్ కోసము చాలా డిస్కస్ చేసినాం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లోపల, ఇక్కడ అంతగానో మనకి అవసరం లేదు. రైట్, ఫస్ట్ మనకి ఇటువైపేమో కొత్త చట్టము, ఇటువైపేమో ఏ చట్టం రిప్లేస్మెంట్ చేయడం జరిగింది, ముఖ్యాంశాలు ఏంటని చెప్పేసి. సో ఫస్ట్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ 2023 అని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టిన మనం ఆమోదించుకున్నాం. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ 2017ను రిప్లేస్మెంట్ చేస్తూ లేదా అమెండ్మెంట్ చేస్తూ తీసుకొచ్చినాము. ప్రతి బిల్లుని రాష్ట్రపతి ఆమోదించులు అని చెప్పేసి మనం భావిద్దాం. కొన్నింటిని ఆమోదించలేదు, బట్ మనకి ఆమోదిస్తారు. ఎందుకంటే లోక్సభ, రాజ్యసభ ఆమోదించినాక సో రాష్ట్రపతికి అభ్యంతరం అలాంటి ఏమీ ఉండదు. 111 ప్రకారము ఆమోది చట్టంగా మారుతుంది. మళ్ళీ ఇక్కడ మీరు కామెంట్ చేయొద్దు కొన్ని రాష్ట్రపతి ఆమోదించలేదని చెప్పేసి. అన్ని బిల్లులు ఉభయ సభలు ఆమోదించినాయి కాబట్టి సో రాష్ట్రపతి ఆమోదించినారుగా భావించి మన ఇక్కడ యాక్ట్ అని చెప్పేసి రాస్తున్నాం, బిల్లు కాకుండా. ఇందులో ఏమున్నదంటే, సో దీన్ని రిప్లేస్మెంట్ చేస్తూ వచ్చింది. మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ 23rd క్వశ్చన్ అనేది ఒక ప్రశ్న వచ్చింది. సో చట్టాన్ని ఆమోదించినప్పుడు దేన్ని రిప్లేస్మెంట్ చేస్తూ వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 2017ని రిప్లేస్మెంట్ చేస్తూ అమెండ్మెంట్స్ తీసుకొచ్చిండు. దీనిలో ఏముంటుందంటే, సో భారతదేశంలో 21st ఐఐఎంగా ముంబై అయితే వచ్చింది. సో 21st ఐఐఎంగా ముంబై అయితే వచ్చింది. ఇది ఒక అంశము. ఇంకోటి, ఈ చట్టం కింద ఉన్న ప్రతి యూనివర్సిటీకి విజిటర్గా రాష్ట్రపతి వెళ్ళొచ్చు. సో ఎవ్రీ యూనివర్సిటీకి విజిటర్గా ఎవరు పోవచ్చు అంటే రాష్ట్రపతి పోవచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోవచ్చు. సో ఇది ఫస్ట్ చట్టం అండి. ఎందుకంటే ఎక్కువ మనకి అవసరం లేదు, మనం దీన్ని ఒక పేజీకి పైగా డిస్కస్ చేసినాం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లోపల, అంతగాని ఇక్కడైతే అవసరం లేదు మనకి. సో నెక్స్ట్ సెకండవది ఏమున్నదంటే, సో మనకి మొత్తం మీద ఈ క్రిమినల్ లాస్ మొత్తం 3 ఉన్నాయి కదా, మూడింటిని అమెండ్మెంట్ చేస్తూ కొత్త బిల్లు ప్రవేశపెట్టబడింది. సో ఏ కమిటీ సిఫార్సు మేరకు అంటే మనకి రణబీర్ సింగ్ కమిటీ అని చెప్పేస్తున్నది. సో ఏంటి, రణబీర్ సింగ్ కమిటీ. ఈ కమిటీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిఫార్సు మేరకి ఫస్ట్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 వచ్చేసి
62లో అమల్లోకి వచ్చింది. సో ఇది ఎన్ఫోర్స్మెంట్ వేరు, చట్టం చేసింది వేరు. దీన్ని సవరణ చేస్తూ ఇన్ఫ్యాక్ట్ మనకు ఏమొచ్చిందంటే భారతీయ న్యాయ సంహిత బిల్లు అని చెప్పేసి వచ్చింది. ఇక చట్టంగా మారలేదు, ఇది సంహిత బిల్లు అని చెప్పేసి 23rd అమెండ్మెంట్ చేస్తున్నాం మనం. దీన్ని సవరణ చేస్తూ తీసుకొచ్చినాము. ఇది హిందీ వర్డ్స్ మనకు కనిపిస్తవి. రైట్, నెక్స్ట్ తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి ఉన్నది. సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇది 1972లో మనము దీన్ని ప్రవేశపెట్టినాం దీన్ని. 73లో 74లో ఇది అమల్లోకి రావడం జరిగింది. సో దీన్ని భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు అని చెప్పేసి ప్రవేశపెట్టుకున్నాము. సో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు. సో పేర్లు హిందీ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉన్నది. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అని చెప్పేసి ఉంటుంది. దీన్ని అమెండ్మెంట్ చేస్తూ మనకు భారతీయ సాక్షి బిల్లు అని చెప్పేసి హిందీ వర్డ్ మనం రాసుకోవడం జరిగింది. సో భారతీయ, ఇది ఫేమస్ క్వశ్చన్ అండి, సాక్ష్య బిల్లు అని చెప్పి ఇది 3 కూడా మనం అమెండ్మెంట్ చేసినాం. సో ఏకమంటే రణబీర్ సింగ్ అని చెప్పేసి, ఇంకా ఇది బిల్లు అనేది ఉభయ సభలో ఆమోదించలేదు, రాష్ట్రపతి ఆమోదించలేదు, బిల్లు రూపంలో ఉంది కాబట్టి జస్ట్ వేటిని రిప్లేస్మెంట్ చేస్తుంది అంటే ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేస్తుంది. ఇయర్స్ మనకు కొంచెం ఇక్కడ వేరున్నాయి, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దెర్ ఈజ్ ఎ ఇష్యూ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. ఎందుకోసం అంటే యాజ్ పర్ 348 ఆర్టికల్ అందులో ఏముంటుందంటే చట్టాలు అన్నీ వాటి యొక్క అధికారిక గ్రంథాలు రిఫరెన్స్ సోర్స్ మనకి ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలి, హిందీలో కాదు. దీన్ని విభేదిస్తూ ఇది కొద్దిగా మనకి విభేదిస్తుంది. దిస్ ఇస్ ద కాంట్రవర్సీ ఇష్యూ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. తర్వాత గౌట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ అని చెప్పేసి ఒక బిల్లు మనకి వార్తల్లో ఉన్నది. సో గౌట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ. సో దీంట్లో మనకి ఏమొస్తుందంటే ఇన్ఫ్యాక్ట్ గౌట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ 2023 అమెండ్మెంట్ చేస్తున్నాం దీన్ని మనకి ఇన్ఫ్యాక్ట్ 1991లో మనం సవరణ తీసుకొచ్చినాం కదా, ఆ 1991 సవరణని ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఇది తీసుకురావడం జరిగింది. అంటే సర్వీసెస్ విషయంలో ఎవరికి ఎక్కువ రైట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి లేదా లెఫ్టినెంట్ జనరల్కి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఆ డిస్ప్యూట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో వెరీ ఫేమస్ కేసు మనకి ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పేసి. దీని ప్రకారం సర్వీసెస్ విషయంలో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ పవర్స్ అనేవి ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటాయి. సో డెమోక్రసీ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి చెప్పింది. ఈ జడ్జిమెంట్ రివర్స్మెంట్ చేస్తూ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ 2023 అమెండ్మెంట్ బిల్లు అని చెప్పేసి తీసుకొచ్చింది. దీంట్లో ఏముంటుందంటే ఒక కొత్త సంస్థని మనకి స్థాపించింది. సో అది నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ 2023 అని చెప్పేసి ఒక కొత్త సంస్థని మనకి ఆమోదించింది. ఈ బిల్లు అనేది, ఈ చట్టం అనేది ఒక కొత్త సంస్థను క్రియేట్ చేసింది. నేషనల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి వస్తుంది. దీనికి చైర్పర్సన్గా ఢిల్లీ సీఎం ఉన్నాడు, బట్ సభ్యులుగా మనకి హోంశాఖ సెక్రటరీ ఉన్నాడు, హోంశాఖ సెక్రటరీ అండ్ ఇన్ఫ్యాక్ట్ థర్డ్ ఇంకో సభ్యుడిగా ఢిల్లీ ప్రభుత్వం యొక్క సిఎస్ మనకు కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరు మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. రైట్, అయితే మెజారిటీ బేస్లో డిసిషన్ తీసుకోవచ్చు ఈ సంస్థ అనేది. సో 2-1తోని తీసుకొని ఈ ఢిల్లీ సీఎంని మనము పక్క ఉండి పెట్టవచ్చు. అయితే చివరికి వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా నేషనల్ మనకి సివిల్ సర్వీసెస్ అథారిటీ యొక్క నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనకి విచక్షణపూర్వకంగా పనిచేయవచ్చు. అంటే ఈ ఆదేశాలు పాటించవచ్చు, పాటించకపోనవచ్చు. అంటే మనకి ఈ సర్వీసెస్ విషయంలో ఎవరికి ఎక్కువ రైట్స్ ఉన్నాయి? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్నాయి, డెమోక్రాటిక్ గవర్నమెంట్కి ఉన్నాయి. చట్ట ప్రకారం చూస్తే లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్నది మనకి. సో ఇక రెండు మనకి వేరువేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత 4th ఏమున్నదంటే మనకి ఇంకోటి నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ బిల్ అని చెప్పేసి ఉన్నది. సో నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ
సో మిడ్ వైఫరీ కమిషన్ బిల్లు అని చెప్పేసి ఉన్నది. ఇది మనకి నేషనల్ నర్సింగ్ యాక్ట్ అని చెప్పేసి 1947లో ఉంటుంది. సో ఆ 47 యాక్ట్ని రిప్లేస్మెంట్ చేస్తూ ఇది తీసుకురావడం జరిగింది. దేన్ని మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ నేషనల్ నర్సింగ్ యాక్ట్ 1947 రిప్లేస్మెంట్ చేస్తూ వచ్చింది. దీని ప్రకారం మనకి సో నర్సింగ్ అండ్ మిడ్ వైఫర్ రంగంలో ట్రైనింగ్ కోసం అని చెప్పేసి చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నర్సింగ్ యొక్క ఎడ్యుకేషన్ని కంట్రోల్ చేసేందుకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో మిడ్ వైఫర్ అంటే మనకి మంత్రసాని అని చెప్పేసి పిలుస్తాం. ఈ పురుటి నొప్పులు వచ్చినప్పుడు కానీ రాకముందు కానీ శిశువు యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి ఉంటారుగా, వాళ్ళ మిడ్ వైఫర్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ బిల్ ఏమున్నదంటే సో మనం ఇందులో ఏం అధ్యయనం చేస్తున్నామంటే ఆ చట్టము పాతది ఉంది కదా, ఆ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ ప్రశ్న అయితే వస్తుంది. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు అని చెప్పేసి ఉన్నది. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు 2023 అని చెప్పేసి ఇది నేషనల్ డెంటల్ కమిషన్ 1948 ప్లేస్లో వచ్చిందండి. సో కమిషన్ 1948 ప్లేస్లో వచ్చింది. దీని ప్రకారం నేషనల్ డెంటల్ కమిషన్ అయితే ఏర్పాటు చేస్తారు భారతదేశం దంత వైద్యం యొక్క పర్యవేక్షణ కోసం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇంకొక బిల్లు మనకి వార్తల్లో ఉన్నది. ఇవి టేబుల్ రూపంలో రాసుకోండి. కొత్త చట్టము పాత బిల్లు అని చెప్పేసి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ బిల్లు 2023 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ శ్యామ్ బెనగల్ కమిటీ సిఫార్సు మేరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు మనకి చట్టాలు రణబీర్ సింగ్ అయితే ఇక్కడ శ్యామ్ బెనగల్ కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దేన్ని రిప్లేస్మెంట్ చేసిందంటే సినిమాటోగ్రఫీ 1952 యాక్ట్ని రిప్లేస్మెంట్ చేస్తూ వచ్చింది. ఇంతకుముందు మనకి సో యూ అని చెప్పేసి ఏ అడల్ట్ అని చెప్పేసి అట్లా ఉండే సినిమా U/A అని చెప్పేసి ఉండే. ఇప్పుడు ఏజ్ ఆధారంగా మనకి మొత్తం 3 రకాలు ఉంటాయి. 7+ ఏజ్ అని చెప్పేసి, 13+ అని చెప్పేసి, 16+ అని చెప్పేసి ఏజ్ ఆధారంగా సినిమాల యొక్క విభజన మనకి ఇక్కడ డివైడ్ అని చెప్పేసి అవుతుంది. తర్వాత 7th మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆఫ్ షోర్, సో బిల్లు పేరేంటి మనకి ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్స్ బిల్లు అని చెప్పేసి ఉన్నది. మినరల్స్ బిల్లు రెగ్యులేషన్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ సముద్రంలో మైనింగ్ అవకాశం కల్పించేందుకు ఈ చట్టం తీసుకురావడం. ఆఫ్ షోర్ మనకి సముద్ర తీర ప్రాంతం కదా, సముద్రంలో కూడా మనకి మైనింగ్ చేసేందుకు తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఒక 6 ఖనిజాల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ బిల్లు అనేది 6 ఖనిజాలని అణు ఖనిజాల లిస్టును తొలగించడం జరిగింది. 6 ఖనిజాల విషయంలో గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ వాళ్ళు కూడా మైనింగ్ చేయవచ్చు అని చెప్పేసి ఆ బిల్లు మనకి పేర్కొంటుంది. సో 2002 యాక్ట్ని సవరణ చేయడం జరిగింది. 6 ఖనిజాల పేర్లు మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అందులో లిథియము ఉన్నది, వెరీ వెరీ ఫేమస్. టైటానియం అని చెప్పేసి ఉన్నది, టంటలం అని చెప్పేసి ఉన్నది, నియోబియం అని చెప్పేసి ఉన్నది, బెరిలియం అని చెప్పేసి, జిర్కోనియం అని చెప్పేసి ఉన్నది. లిథియము, టైటానియము, టాంటలము, బెరిలియము, జిర్కోనియము అండ్ నియోబియం అని చెప్పేసి 6 ఖనిజాలు. ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే మైనింగ్ చేసేది, గుత్తాధిపత్యము మోనోపాలీ పవర్స్ ఉండే. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్స్ బిల్లుతోని. సో వెరీ వెరీ ఫేమస్ అది. ఆ 6 ఖనిజాలు అణు ఖనిజాలుగా ఉండే. అణు ఖనిజాలు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే మైనింగ్ చేస్తుంది, వేటోళ్ళకి అవకాశం లేదు. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు లిథియం అని చెప్పేసి మనకు జమ్మూ కాశ్మీర్లో రియాసి ప్రాంతంలో, రాజస్థాన్లో దేగానా ప్రాంతంలో అని చెప్పేసి సో GSI సంస్థ మన తవ్వకాలు చేసింది. ఇప్పుడు GSI కాదు, ఇంకెవరైనా ఆదాని అంబానీ లేకుంటే ఇంకెవరైనా మైనింగ్ అయితే చేయవచ్చు లిథియం కోసం అని చెప్పేసి. వై? బికాస్ అణు ఖనిజాల జాబితా నుంచి తొలగించడం జరిగింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ అని చెప్పేసి ఓ చట్టం మనం తీసుకొచ్చినాం. ఇది 1969 యాక్ట్ని అమెండ్మెంట్ చేసి తీసుకురావడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ చట్టం అని చెప్పేసి 1969లో చట్టం చేసినాక దీన్ని అమెండ్మెంట్ చేస్తూ ఇక మీదట ప్రతి రాష్ట్రం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సెంట్రల్ యొక్క రిపాజిటరీ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుంది. అందులో ప్రతి జననము ప్రతి మరణం నమోదు చేయాలి రాష్ట్రాలు అనేది. తర్వాత అక్టోబర్ 1 నుంచి అన్ని రకాల పత్రాలకి జనన పత్రం అని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి ఆ చట్టం మనకి పేర్కొంటుంది. ఇవి ఇంకోటి జన విశ్వాస్ సవరణ బిల్లు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో ఇంకోటి ఏంటి మనకి జన విశ్వాస్ సవరణ బిల్లు అని చెప్పేసి ఉన్నది. సో జన విశ్వాస్ సవరణ బిల్లు అని చెప్పేసి ఉన్నది. ఇదేంటి అంటే
సో మనకు చిన్న చిన్న నేరాలకు శిక్ష పడితే మనం వ్యాపారం చేయలేము. ముఖ్యంగా ఈ మీడియం, స్మాల్, మైక్రో వాళ్ళు వ్యాపారం చేయలేరు కాబట్టి సో వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని శాఖల కింద కొన్ని చట్టాల యొక్క రూల్స్ మార్చిండ్లు. కేవలము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మాత్రము, వ్యాపారము సులభతరం చేసేందుకు. సో అవి 19 మినిస్ట్రీ కింద 42 చట్టాలు, 183 రూల్స్ మార్చిండ్లు. 19 మినిస్ట్రీ, 42 చట్టాలు, 183 రూల్స్ అయితే మార్చిండ్లు ఈ జన విశ్వాస్ బిల్లు ద్వారా. ఫైనల్లీ మనకి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది, SCRB అని చెప్పేసి ఉంటుంది. ఆ SCRBని రద్దు చేయడానికి NRF బిల్లు అని చెప్పేసి ప్రవేశపెట్టబడింది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు అని చెప్పేసి దేన్ని రద్దు చేస్తుంది? ఇది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా చట్టబద్ధ సంస్థనే. దీన్ని రద్దు చేయడానికి NRF తీసుకొచ్చిండ్రు. సో NRF యొక్క ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్ ఎవరు అంటే మన ప్రైమ్ మినిస్టరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వైస్ చైర్పర్సన్ ఎవరు అంటే మనకి సో ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నాడు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఉన్నాడు. మొత్తం ఇద్దరు దీనికి ఎక్స్ ఆఫీషియో వైస్ చైర్పర్సన్గా పనిచేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో ఆవిష్కరణ కోసం ఇది ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ మన పార్లమెంటు చట్టాలండి. ఇవి కాకుండా అంటే మన పార్లమెంటు ఇన్ని రకాల చట్టాలు వేయడం జరిగింది. ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో కరెంట్ అఫైర్స్ పార్లమెంట్ విషయంలో. నెక్స్ట్ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా చట్టాలు చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు సో మనకి 3 మాత్రమే వార్తల్లో ఉన్నాయి. బట్ మనకి పార్ట్ 1 క్లాస్లో నెంబర్ ఆఫ్ చట్టాలు వార్తల్లో వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ అది సెప్టెంబర్ నుంచి మనకి మే వరకు కాబట్టి ఎక్కువ మంత్ ఉన్నప్పుడు ఎక్కువ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ఇది తక్కువ మంత్ కాబట్టి తక్కువ మంత్ కవర్ అవుతుంది. రైట్. గ్రూప్ 2 కోసం మనకి ఈ 4 మాసాల కరెంట్ అఫైర్స్ అయితే బాగా వస్తుంది. ఎందుకు మన దగ్గరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ మనకి రాజస్థాన్ అండి. ఇవి రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు అని చెప్పేసి రాజస్థాన్ అనేది మనకి మినిమం గ్యారంటెడ్ ఇన్కమ్ బిల్లు తీసుకొచ్చింది ఒకటి. సో మినిమం గ్యారంటెడ్ ఇన్కమ్ అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇంకోటి సో మనకి ఈ మృతదేహాల కోసము గౌరవ హక్కు ఉంటుందని చెప్పేసి ద రాజస్థాన్ హానర్ ఆఫ్ ది డెడ్ బాడీ బిల్ అని చెప్పేసి సో ది హానర్ ఆఫ్ ది రాజస్థాన్ డెడ్ బాడీ బిల్లు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అంటే సో మృతదేహాలకు కూడా గౌరవంగా దహన సంస్కారాలు చేయాలని చెప్పేసి, డెడ్ బాడీ పెట్టుకొని ధర్నా చేయొద్దు అని చెప్పేసి, వాళ్ళకు కూడా గౌరవప్రదమైన హక్కులు ఉంటాయని చెప్పేసి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ రెండే మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ కర్ణాటక ప్రభుత్వం అనేది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో ఏ చట్టం చేసింది కర్ణాటక అంటే మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేసింది. సో మత మార్పిడి చట్టాన్ని వేసింది, రద్దు చేయడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే మనకి ఎటువంటి మత మార్పిడి చట్టాలు లేవు. రాష్ట్రంలో చూస్తే ఒడిషా అనేది వెరీ ఫస్ట్ టైం చేయడం జరిగింది. తర్వాత పంజాబ్ వచ్చేసి వెరీ ఫేమస్ చట్టము. సో పంజాబ్ వర్సిటీ బిల్లు అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇందులో ఏముంటుందంటే ఇన్ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో మనకి విద్యాలయాలకి మనకి ఛాన్సలర్ ఎవరు ఉంటారు జనరల్గా గవర్నర్ కదా. సో గవర్నర్ని తొలగించి వర్సిటీ యొక్క ఛాన్సలర్గా ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రిని, ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. సో ఏంటి మన రాష్ట్రము? పంజాబ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక, రాజస్థాన్ మనకి వార్తల్లో ఉన్నది. మొత్తం మీద ఇదే లెజిస్లేటివ్ అంశంలో కంప్లీట్గా మనకి అంశాలు ఇవే మనకి వార్తల్లో ఉన్నాయి. పార్లమెంటు చట్టాలు, రాష్ట్రం యొక్క అసెంబ్లీ చట్టాలు చూస్తే ఇవి మాత్రమే మనకి వార్తల్లో ఉన్నాయి ఈ 4 months టైంలో. ఇంతకంటే ఎక్కువ మనకి వార్తల్లో అయితే లేవు. సో నెక్స్ట్ వస్తుంది ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పేసి. సో మనకేంటి ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. అంటే ఇందులో ఏమొస్తారు మనకి? ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో సో ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా మంత్రిమండలి కానీ లేదా చీఫ్ మినిస్టర్, మంత్రిమండలి లాంటి వీళ్ళు మనకి ఎక్కువ వస్తారు. గవర్నర్ లాంటి వాళ్ళు వస్తారు. అయితే కొన్ని రాష్ట్రాల గవర్నర్ మనకు కొత్తగా వచ్చిండ్రు. అది జూన్ కంటే ముందే వెళ్ళిపోయింది. మనం పార్ట్ 1లో డిస్కస్ చేసినాం. మళ్ళీ ఇక్కడ రాదు మనకి. ఫస్ట్ అది మనకు గుర్తుపెట్టుకోవాలి.
సో ఫస్ట్ ఈ ఒడిషా సీఎం ఉన్న మనకి, సో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రికార్డ్ సృష్టించడం జరిగింది. ఏంటిదంటే సో భారతదేశంలో అత్యధిక కాలము ఏకదాటిగా పనిచేసిన రెండవ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించిండు. సో ఎన్ని రోజులు మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ 23 years 138 days అండి. 23 years 138 days అని చెప్పేసి ఉన్నాడు. రెండో వ్యక్తి. మరి ఫస్ట్ వ్యక్తి ఎవరు మనకి పవన్ చామ్లాంగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సిక్కిం చీఫ్ మినిస్టరు. అతను మనకి 24 years 5 months 17 days అని చెప్పేసి 24 years 167 days అని చెప్పేసి పనిచేయడం జరిగింది. సో ఆయన పవన్ చామ్లింగ్ ఫస్ట్ అయితే, రెండో వ్యక్తి మనకి నవీన్ పట్నాయక్ అని చెప్పేసి కనిపిస్తున్నాడు. తర్వాత సెకండ్ వ్యక్తి రాజేంద్ర అని చెప్పేసి మనకి ఒక మంత్రి వార్తల్లో ఉన్నాడు. ఇతను రాజస్థాన్ యొక్క మంత్రి అండి. అయితే రాజస్థాన్ ప్రభుత్వంలో పనిచేస్తూ సొంత గవర్నమెంట్ని విమర్శ చేసినందుకు సో ఇతను మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. యాజ్ పర్ 75 Subclause 3 ప్రకారము కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్తుంది. అంటే స్విమ్ అండ్ సింక్ టుగెదర్, అంటే మంత్రివర్గంలో ప్రతి సభ్యుడు కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ వహించాలి. ప్రతి వ్యాఖ్య పట్ల మునిగినా తేలినా మునిగాలు కలిపి తేలాలని చెప్పేసి ఉంటుంది. సో 75 Subclause 3ని ఉల్లంఘన చేస్తూ రాజస్థాన్ మంత్రి రాజేంద్ర అని చెప్పేసి మంత్రివర్గాన్ని విమర్శ చేస్తే రాజస్థాన్ సీఎం యొక్క సలహా మేరకు గవర్నర్ తొలగించడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో ఉన్నాడు. ఇది లోక్సభ. సో మనకి అసెంబ్లీ చూస్తే 164(2) అని చెప్పేసి ఉంటుంది. ఇది 2, ఇదేమో 3 అని చెప్పేసి. లోక్సభకి సెంట్రల్ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అసెంబ్లీకి 164 Subclause 2 ప్రకారము అసెంబ్లీ మినిస్టర్స్ అనేది అసెంబ్లీకి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. సో రాజేంద్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. తొలగించేది ఎవరు? సీఎం సలహా మేరకి గవర్నర్ 164(1) ప్రకారము 164(1) ప్రకారము గవర్నర్ మంత్రిని అపాయింట్మెంట్ చేస్తాడు, తొలగిస్తాడు సీఎం సలహా మేరకి. 164(2) ఏంటి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది చెప్తుంది. రైట్. నెక్స్ట్ ఇంకోటి నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. NCOM అని చెప్పేసి NCM అని చెప్పేసి పిలుస్తాం. నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ మనకి మోడీ ప్రభుత్వం మీద రెండవసారి 2018లో ఫస్ట్ టైం, 23rd రెండవసారి, మొత్తం మీద 28 సార్లు మనకు NCM అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఏ ఒక్క NCM ఇంతవరకు ఆమోదించబడలేదని చెప్పేసి చెప్పొచ్చు. అంటే వీగిపోయింది. సో మణిపూర్ అంశం మీద ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినాయి, అదైతే వీగిపోయింది. మొత్తం మీద NCM అనేది మనకు రాజ్యాంగంలో లేదు అని లోక్సభ యొక్క రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి 198 రూల్ పేర్కొంటుంది. 198 రూల్. ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ మనకి వార్తల్లో అయితే ఏవీ లేవు. సో మనకి గవర్నర్ పదవి అయితే ఈ 4 మాసాల్లో వార్తల్లో రాలేదు. తెలంగాణ గవర్నర్ సో మరి ఈ ఎవరు మనకు ఇన్ఫ్యాక్ట్ దాసోజు శ్రావణ్ అని చెప్పేసి, కుర్ర సత్యనారాయణ అని చెప్పేసి ఎమ్మెల్సీలుగా తిరస్కరణ చేసింది. అది మన తెలంగాణ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేస్తాం, ఇక్కడ అవసరం లేదు. రైట్. నెక్స్ట్ సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, కొన్ని సంస్కరణ చేయడం జరిగింది. అది మనం డిస్కస్ చేస్తాం. హెడ్డింగ్ పెట్టుకొని జ్యుడిషియరీ అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఏవి మనకి వార్తల్లో ఉన్నాయంటే వెరీ ఫేమస్ అనూప్ బనర్వాల్ కేసు అండి. సో అనూప్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో సుప్రీంకోర్టు అని తీర్పు చెప్పింది ఈ ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ కానీ ఎన్నికల కమిషనర్స్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళని అపాయింట్మెంట్ చేసేందుకు ఒక ఎంపిక చేసే కమిటీని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందులో PM ఉంటాడు, లోక్సభ ప్రతిపక్ష నేత ఉంటాడు, ప్లస్ CJI ఉంటాడు. ఈ ముగ్గురు కమిటీ ఈ ఎన్నికల కమిషనర్స్ని అపాయింట్మెంట్ చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అనూప్ బనర్వాల్ కేసు వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు తీర్పుని రివర్స్ చేస్తూ ఈ CJI ప్లేస్లో ఒక మంత్రిని నియమించింది. ఒక బిల్లు తీసుకొచ్చిండు. ఏంటిది? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేసే మంత్రి ఉంటాడు, లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటాడు. సో వీళ్ళు ప్రైమ్ మినిస్టర్, మంత్రి, గవర్నమెంటు సో 2-1తోని అనుకూల వ్యక్తి నియామకం చేసుకోవచ్చు. ఇది కాంట్రవర్సీ ఇష్యూ మనకి వార్తల్లో అయితే ఉన్నది. సెకండ్ తర్వాత ఈ సభలో మనకి సభ్యుల అవినీతి అంశం అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. అవినీతి అంశం అని చెప్పేసి అంటే సభలో సభ్యుడు ఎటువంటి ప్రసంగం చేసినా,
ఎటువంటి ఓటు వేసిన న్యాయస్థానం ప్రశ్నించరాదు, ఎవరు క్వశ్చన్ వేయద్దు అని చెప్పేసి సభలో సభ్యునికి 105 సబ్ క్లాస్ 2 ప్రకారము లోక్సభలో, 194 సబ్ క్లాస్ 2 ప్రకారము అసెంబ్లీలో ప్రత్యేకమైన హక్కు కల్పిస్తుంది. అయితే ఇది ఇంతకుముందు మనకి దీన్ని సమర్థించింది. వాస్తవంగా సభలో సభ్యుడు ఎటువంటి ప్రసంగం ఇచ్చినప్పటికీ, ఓటు వేసినప్పటికీ, లంచం తీసుకున్నప్పటికీ సో అది మనకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని చెప్పేసి పివి నరసింహారావు కేసు అని చెప్పేసి ఉన్నది. సో నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998లో తీర్పు చెప్పింది. ఈ తీర్పు యొక్క పునఃసమీక్ష కోసం అని చెప్పేసి 7 సభ్యులతోని కాన్స్టిట్యూషనల్ బెంచ్ యాజ్ పర్ 145 సబ్ క్లాస్ 3 ప్రకారము సిజేఐ ఏర్పాటు చేసిండు. అందుకు మనకి వార్తల్లో ఉన్నది నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసు 1998 అని చెప్పేసి. ఏంటి మనకి సభలో సభ్యుడు ప్రసంగం మీద, ఓటు మీద మనము క్వశ్చన్ వేయలేమని చెప్పేసి 105 సబ్ క్లాస్ 2 చెప్తుంది, 194 సబ్ క్లాస్ 2 చెప్తుంది. దీన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇప్పుడు అయితే రివ్యూ చేస్తుందట. ఈ మనకు పీవీ గవర్నమెంట్ మీద ఈ అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు అది ఓడిపోయేందుకు లంచం తీసుకొని కొంతమంది ఓటేస్తారు. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, మేము జోక్యం చేసుకోమని చెప్పేసి. సేమ్ మనకి ఈ జార్ఖండ్లో మన ఒక మహిళా ఎమ్మెల్యే ఉంటుంది, సీతా సోరెన్ అని చెప్పేసి. ఆమె రాజ్యసభ ఎన్నికల్లో లంచం తీసుకుని ఓటేసింది. సిబిఐ పట్టుకున్నది. ఆమె నాకు 194 సబ్ క్లాస్ 2 ప్రకారం నా రక్షణ ఉందని చెప్పేసి, నాకు ఇమ్యూనిటీ ఉందని చెప్పేసి జార్ఖండ్ హైకోర్టులో ఇన్ఫ్యాక్ట్ కేసు వేస్తే జార్ఖండ్ హైకోర్టు కొట్టిపడేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళింది కేసు కాబట్టి దీన్ని రివ్యూ చేస్తుంది. నెక్స్ట్ 3వ కేసు మనకి వెరీ ఫేమస్ కేసు అస్సాం పబ్లిక్ వర్క్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో అస్సాం పబ్లిక్ వర్క్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ కేసు మనకి ఇంకా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది, తీర్పు చెప్పలేదు. ఇందులో ఏముంటుందంటే అస్సాం ఒప్పందం అని చెప్పేసి ఉన్నది. సో అస్సాం అకార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. 1985లో మనం చేసుకుంటాము. రాజీవ్ గాంధీ ప్రభుత్వము, అస్సాం ప్రభుత్వము, ఆల్ స్టూడెంట్స్ అస్సాం అని చెప్పేసి మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందమే అస్సాం ఒప్పందం అని చెప్పేసి. అస్సాం ఒప్పందానికి అనుగుణంగా 1955 సిటిజన్షిప్ యాక్టులో సవరణ చేసి సెక్షన్ నెంబర్ 6A యాడ్ చేసినాము. సో దీని యొక్క రాజ్యాంగబద్ధ చెల్లుబాటుని సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది. ఏంటి ఇప్పుడు అస్సాం ఒప్పందం ప్రకారం చేయబడ్డ ఈ 55 చట్టం లోపల సెక్షన్ 6A అనేది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 6ని ఉల్లంఘన చేస్తుందా లేదా అని చెప్పేసి ఇక్కడ రివ్యూ చేస్తుంది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 6 అనేది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ యొక్క పౌరసత్వం గురించి మాట్లాడుతుంది. 19 జూలై 1949 లోపల వస్తేనే వచ్చినట్టు లేకుండా లేదని చెప్పేసి చెప్తుంది. అదే సెక్షన్ 6A అనేది ఏంటంటే ఇది మనకు 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 24 వరకు రావచ్చు అని చెప్పేసి చెప్తుంది. అంటే అస్సాంకి వస్తేనేమో 1971 మార్చ్ 24 కట్ ఆఫ్ ఉన్నది. మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ఏమో 1949 అని చెప్పేసి ఉన్నది. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అని చెప్పేసి ఆర్టికల్ 6ని ఈ 6A అనేది ఉల్లంఘన చేస్తుందో లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు రివ్యూ చేయబోతుంది. కన్ఫ్యూజ్ కాకుండా అస్సాం ఒప్పందం అనేది 1955 పౌరసత్వ చట్టాన్ని అమెండ్మెంట్ చేసింది. సెక్షన్ 6A అని చెప్పేసి యాడ్ చేసింది. దీని ప్రకారము అస్సాంకి ఎవరైనా 1966 జనవరి 1 నుంచి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1971 మార్చ్ 24 వరకు వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఇస్తాం మనం ఇండియా యొక్క పౌరసత్వాన్ని. సో ఇక్కడ పాకిస్తాన్ నుంచి వేరే ఉన్నది, అస్సాం నుంచి వేరే అని చెప్పేసి ఇవి రెండింటి అనేవి కాన్ఫ్లిక్ట్ వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు అది రివ్యూ చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ అశోక్ కుమార్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 4th కేసు మనకి వార్తల్లో ఉన్నది. సో అశోక్ కుమార్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది SC ST వర్గాలకి మరొక 10 ఏళ్ల పాటు పొలిటికల్ రిజర్వేషన్ పొడిగించడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. ఈ 3 కేసులు కూడా మనకు ఏంటి, ఇది కరప్షన్, సిటిజన్షిప్ అండ్ రిజర్వేషన్ మూడింటిని కూడా రాజ్యాంగ ధర్మాసనం అయితే విచారణ చేస్తుంది. ఇది ఆర్టికల్ 6 అంటున్నా, ఇది చట్టం లోపల 6A అంటున్నా. దిస్ ఈజ్ నాట్ ఆర్టికల్. చట్టం లోపల 6A ఇది ఓన్లీ ఫర్ అస్సాంకే వర్తిస్తుంది. అస్సాం కోసమే, ఎందుకోసం అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. ఇదేమో SC ST వర్గానికి మరొక 10 ఏళ్ల పాటు ఎందుకు కేటాయించినారు, ఆంగ్లో ఇండియన్స్ ఎందుకు వద్దని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు మన నడుస్తుంది.
తర్వాత ఇంకోటి 5th కేసు అంటే మనకి ఈ 4 నెలల కాలంలో 5th కేసు ఇలా వరసన్ అని చెప్పేసి ఉన్నది. ఇలా వరసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఈ కేసు ఏంటి అంటే స్పెషల్ మ్యారేజ్ అని చెప్పేసి, సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. మద్రాస్ హైకోర్టు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ యాక్ట్ని రద్దు చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు యొక్క తీర్పుని నల్ అండ్ వైడ్గా ప్రకటించి సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ చెల్లుతా అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇలా వర్సన్ కేసులో. సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజీ అంటే పురోహితులు బ్రాహ్మణ వర్గం లేకుండా బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నప్పటికి కూడా ఆ పెళ్లి అనేది చెల్లుతుందని చెప్పేసి చెప్తుంది. 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసింది, అదే సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి. మద్రాస్ హైకోర్టు కొట్టిపడేసింది, నీకు అధికారం లేదని చెప్పేసి. వివాహం అనేది ఉమ్మడి జాబితా కాబట్టి అధికారం మనకు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చట్టానికి స్టేట్ గవర్నమెంట్ అనేది అగ్నెస్ట్గా చేస్తే గిట్ట రాష్ట్రపతి ఆమోదిస్తే గిట్ట అది అమల్లోకి వస్తుంది, లేకుంటే రాదు అని చెప్పేసి మనం ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేయడం జరిగింది. ఇవి 5 తీర్పులు మనకి వార్తల్లో ఉన్నాయండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి 5 తీర్పులు. నెక్స్ట్ ఈ తీర్పులు కాకుండా సుప్రీంకోర్టు మరికొన్ని అంశాల్లో వార్తల్లో వచ్చిందండి. మరికొన్ని అంశాల్లో వార్తల్లో వచ్చింది, అవి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ సుప్రీంకోర్టు అని చెప్పేసి రాసుకొని, మనకి ఈ కోర్టు ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఈ కోర్టు ప్రాజెక్టు ఫేజ్ 3ని మనం ఆమోదించుకున్నాము. 2023 నుంచి మరొక 4 ఇయర్స్ పాటు ఈ కోర్టు అని చెప్పేసి అమల్లో ఉంటుంది. ఈ కోర్టు అంటే మనకి న్యాయవాదులు, న్యాయమూర్తులు, కేసులు వేసేవాళ్ళు అందరికి కూడా ఆన్లైన్ మెథడ్లో అందుబాటులో ఉండే ఏకీకృత పోర్టల్ అనేది ఈ కోర్టు అని చెప్పేసి పిలుస్తాం. అది ఒకటి. సుస్వాగతం అని చెప్పేసి ఇంకో పోర్టల్ మనకి వార్తల్లో ఉంది, సుస్వాగతము. ఇది సుప్రీంకోర్టులోకి ఎంట్రీ అయ్యేందుకు ఎలక్ట్రానిక్ పాస్ని జారీ చేస్తుంది. ఆ పోర్టల్ పేరు సుస్వాగతం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత మనకు ఈ NJDG అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. NJDG అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ నేషనల్ జ్యుడిషియల్ డాటా గ్రిడ్ అని చెప్పేసి ఉంటుంది. నేషనల్ జ్యుడిషియల్ డాటా గ్రిడ్ అని చెప్పేసి ఇది మన ప్రజెంట్ హైకోర్టు స్థాయిలో పనిచేస్తున్నది. మనకి బ్యాక్లాగ్ కేసులు ఏమున్నాయని చెప్పేసి బ్యాక్లాగ్ కేసెస్ యొక్క రిపాజిటరీ అని చెప్పేసి పిలుస్తాం. రిపాజిటరీ అంటే మనకి నిల్వ ఉంటుంది. అంటే ఏమేమి కేసులు ఆ హైకోర్టులో ఉన్నాయని చెప్పేసి ఈ మనకు డీజీ మనకు చెప్తుంది. హైకోర్టు స్థాయిలో ఉన్నది, సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ జ్యుడిషియల్ డాటా గ్రిడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది హైకోర్టు స్థాయిలో అందుబాటులో ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఉన్న బ్యాక్లాగ్ కేసులు మనము ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, సుప్రీంకోర్టు మనకి మాజీ ex-CJI ఎవరు, మన ఫేమస్ ఎన్వి రమణ వార్తల్లో ఉన్నాడు. ఈ ఎన్వి రమణ మనకి సింగపూర్ యొక్క ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్లో అపాయింట్మెంట్ పొందినాడు. సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్లో ప్యానెల్లో మెంబర్గా చేరిన వ్యక్తి మన ఎన్వి రమణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత సారా సన్ని అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఈమె కేరళ, ఈమె సైన్ లాంగ్వేజ్ ద్వారా ఒక కేసును వాదించింది. సైన్ లాంగ్వేజ్ సైగల భాష ద్వారా వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో వాదించిన మహిళ సారా సన్ని అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మనకు ఈ మణిపూర్ అంశం మీద మహిళా న్యాయమూర్తులతోని 3 కమిటీ నియామకం చేయడం జరిగింది. దానికి చైర్మన్గా గీతా మిట్టల్ అని చెప్పేసి పనిచేసింది. గీతా మిట్టల్ కమిటీ, ఈ సుప్రీంకోర్టు యొక్క కమిటీది గీతా మిట్టల్. ఈ కమిటీ ఏం పనిచేస్తుంది అంటే మణిపూర్ అంశంలో సేవలు ఎలా అందినాయని చెప్పేసి ఈ కమిటీ రివ్యూ చేస్తుంది. దాని సభ్యులుగా పనిచేసింది శాలిని జోషి అండ్ ఆశా మీనన్ అని చెప్పేసి ఉన్నారు. నెక్స్ట్ ఈ మహిళ మీద జెండర్ వివక్షత మీద సుప్రీంకోర్టు పుస్తకం ఏంటని చెప్పేసి చూస్తే హ్యాండ్ బుక్ ఆన్ కంబ్యాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ అని చెప్పేసి పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. హ్యాండ్ బుక్ ఆన్ కంబ్యాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ అని చెప్పేసి మనము హౌస్ వైఫ్ కాకుండా హౌస్ మేకర్ అని చెప్పేసి కొన్ని పదాలు అనేవి మనం ఉపయోగించొద్దు అని చెప్పేసి అది ఇన్ఫ్యాక్ట్ చెప్పడం జరిగింది. మహిళల మీద వివక్షత వద్దు అని చెప్పేసి ఆ పుస్తకం యొక్క సారాంశము.
సుప్రీంకోర్టు మనకి ఇట్లనే గింతే వచ్చిందండి వార్తలలో, ఇంకా రాలే. ఇక కొన్ని హైకోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఆ హైకోర్ట్స్ ఏంటి అంటే ఒకటేమో ఒడిషా హైకోర్టు. సో ఒకటి ఏంటి మనకి ఒడిషా హైకోర్టు అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఈ ఒడిషా హైకోర్టు 75 ఇయర్స్ పూర్తి చేసుకుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ గుజరాత్ హైకోర్టు మనకి వార్తల్లో వచ్చింది. గుజరాత్ హైకోర్టు యొక్క సీజేగా మనకి సునీత అగర్వాల్ అపాయింట్మెంట్ పొందింది. ఏంటి స్పెషల్ అంటే మొత్తం 25 హైకోర్టులో మహిళా సీజేగా పనిచేస్తున్న ఏకైక హైకోర్టు గుజరాత్ హైకోర్టు అని చెప్పేసి సునీత అగర్వాల్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏపీ వాళ్ళ కోసం అని చెప్పేసి ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ అపాయింట్మెంట్ పొందినాడు. ఇవి 3 మనకి వార్తల్లో ఉన్నాయి హైకోర్ట్స్. రైట్, ఇవంతా జ్యుడిషియరీ బాడీ మనకి సో ఇటువంటి విషయాల్లో వార్తల్లో అయితే వచ్చింది. సో మనం ఇదంతా జూన్ నుంచి డిస్కస్ చేస్తున్నాం, బట్ మనకి మే నుంచి అటైతే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఎందుకు అది 17 months, ఇది 4 months కాబట్టి మనకి కొద్దిగా తక్కువ కంటెంట్ మనకు కనిపిస్తుంది. బట్ మనం స్కిప్ చేయట్లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు కలిపేస్తే కరెంట్ అఫైర్స్ అనేది సమగ్రంగా అధ్యయనం చేసినట్టు అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి ఏవేవి వార్తల్లో ఉన్నాయో డిస్కస్ చేస్తాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఫస్ట్ మనకి ఎలక్షన్ కమిషన్ వార్తల్లో ఉన్నది. 324 ఆర్టికల్ ప్రకారము ఎన్నికల సంఘము రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఎప్పుడెప్పుడు వార్తలు వచ్చింది మనకి ఫస్ట్ ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి దీన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాటిస్తామట. వెరీ ఫస్ట్ టైం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మనము 80+ ఏజ్ కంటే ఎక్కువ ఉన్న సీనియర్ సిటిజన్స్కి ఫిజికల్ విత్ డిసబిలిటీ దివ్యాంగుల కోసం అని చెప్పేసి ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం కల్పించినాము. ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫస్ట్ టైం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మనం అమలు చేసుకున్నాం అన్నట్టు. సెకండ్ది అనూప్ బనర్వాల్ కేసు అని చెప్పేసి మళ్ళీ మనకి వార్తల్లో వచ్చింది. ఏంటి ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల సంఘం యొక్క ప్రధాన అధికారి ఇతర కమిషనర్స్ కోసం అని చెప్పేసి ఒక ప్యానెల్ సుప్రీంకోర్టు చెప్పింది. అందులో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ సిజేఐ అండ్ లోక్సభలో అపోజిషన్ మెంబర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. సో ఇటీవల దీన్ని సవరణ చేస్తూ సిజేఐ ప్లేస్లో ఒక మినిస్టర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది. అది మనకు డిస్ప్యూట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎన్నికల కోసం అని చెప్పేసి అంబాసిడర్గా ఎన్నికల సంఘం ప్రచారకర్తగా మన ఫేమస్ సచిన్ టెండూల్కర్ గారు నియామకం చెందిండు. సో ఇతను ఎవరు? అంబాసిడర్ ఆఫ్ ఎలక్షన్ సంఘం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక పుస్తకాన్ని మనకు రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం యొక్క పుస్తకం అని చెప్పేసి పిలుస్తాం. ఈ యువ ఓటర్ల యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఒక కామిక్ పుస్తకాన్ని చాచా చౌదరి అని చెప్పేసి తీసుకొచ్చింది. సో ఒక కామిక్ పుస్తకము యువ ఓటర్ల మీద అవగాహన కోసం అని చెప్పేసి ఎన్నికల సంఘము రూపొందించిన కామిక్ పుస్తకం పేరు చాచా చౌదరి అండ్ చునావి దంగల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కాకుండా మనకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చైర్పర్సన్ సో విజయ్ సాంప్లా రాజీనామా చేసిండు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్ హర్ష చౌహాన్ రాజీనామా చేయడం జరిగింది. కొత్త వాళ్ళు ఎవరు రాలి కాబట్టి మనకు అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇదేమో 338 ఆర్టికల్ ప్రకారం కాబట్టి ఇది రాజ్యాంగంలో మెన్షన్ చేసినాం కాబట్టి ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎస్టీ వచ్చేసి 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు 338 ఆర్టికల్ని యాడ్ చేసుకుని ఏర్పాటు చేసినాం కాబట్టి అది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 148 ఆర్టికల్ పేర్కొనే కాగు మనకి వార్తల్లో ఉన్నది. సో ఏంటి కాగు మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ కాగ్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎందుకు వార్తల్లో వచ్చిందంటే WHO యొక్క ఎక్స్టర్నల్ ఎడిటర్గా మన కాగ్ ఎవరు మనకి గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి అపాయింట్మెంట్ అయ్యిండు. సో WHO యొక్క ఎక్స్టర్నల్ ఎడిటర్గా ఇటీవల మనకి లాస్ట్ ఈ పార్ట్ 1లో వచ్చింది. ILO సంస్థ యొక్క ఎక్స్టర్నల్ ఎడిటర్గా కూడా మన కాగ్ని తీసుకోవడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో ఉన్నది. ఇవేంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ వార్తల్లో ఉన్నాయి. ఎందుకు రాజ్యాంగ సంస్థలు అంటే ఆర్టికల్ నెంబర్ మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అవి రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్ శాసనబద్ధ సంస్థలు స్టాట్యుటరీ బాడీస్ ఎందుకు పార్లమెంట్ చట్టము చేసి ఏర్పాటు చేసింది. సో అటువంటి మనకి వార్తల్లో ఉన్నాయి, ఏమన్నా ఉంటే డిస్కస్ చేస్తాం. సో మనకి ఛార్జింగ్ అయిపోతుందండి. సో ఫస్ట్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఏమున్నది జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే
ఇటీవల మనకి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ యొక్క మీటింగు గాంధీనగర్లో జరిగింది. సో వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉన్నది, మీటింగ్ మనకి జరిగింది గాంధీనగర్లో, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది 1956 చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి తీసుకుంటున్నాము. సెకండ్ది మనకు సో UIDAI సంస్థ, ఆధార్ సంస్థ ఉంది కదా, ఇది మనకి వార్తల్లో ఉన్నది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. వై? బికాజ్ మనకి ఆధార్ చట్టము 2016 ద్వారా ఏర్పడింది కాబట్టి సో మనకి దీన్ని ఎందుకు వార్తల్లో వచ్చిందంటే UIDAI సంస్థ యొక్క తాత్కాలిక చైర్పర్సన్గా మనకి ఎవరు వచ్చిండు? నీలకంఠ మిశ్రా వచ్చిండు. నెక్స్ట్ సిఇఓగా మనకు ఇన్ఫ్యాక్ట్ అమిత్ అగర్వాల్ వచ్చిండు. సో అమిత్ అగర్వాల్, సునీత అగర్వాల్ హైకోర్టు CJ గుజరాత్ది. అమిత్ అగర్వాల్ మనకి UIDAI సంస్థ యొక్క CEO. నెక్స్ట్ ప్రకాష్ శ్రీవాస్తవ వార్తల్లో ఉన్నాడు. శ్రీవాస్తవ ఎందుకోసం అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యాడు. ఇది ఎందుకు సంస్థ అంటే NGT యాక్ట్ 2016 ద్వారా మనకి ఏర్పాటైంది కాబట్టి 10 ద్వారా వచ్చింది కాబట్టి ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ అని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత రంజన్ ప్రకాష్ దేశాయ్ వార్తల్లో ఉన్నది మహిళ. ఈమె రంజన్ ప్రకాష్ దేశాయ్ ఎందుకోసం అంటే ఈ లోక్పాల్ యొక్క చైర్పర్సన్ సభ్యుల యొక్క ఎంపిక కమిటీకి ఈమె చైర్పర్సన్గా పనిచేస్తున్నది. లోకాయుక్త అని చెప్పేసి 2013లో చట్టం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 5th అడిక్షన్ ఫ్రీ అమృత్ కాల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది నేషనల్ కమిషన్ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి దీని ఒక ప్రోగ్రామే అడిక్షన్ ఫ్రీ అమృత్ కాల్ అని చెప్పేసి టొబాకో ఫ్రీ ఇండియా, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యంగా May 31 నాడు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సో మనకి నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి 2005లో చట్టం చేస్తే 7లో అమల్లోకి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. చట్టం 5లో అమల్లోకి మాత్రం మనకి 7 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటి? చట్టం ద్వారా ఏర్పడినాయి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ అదర్ బాడీస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో అదర్ బాడీస్ అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి CBI అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఛార్జింగ్ అయిపోతుంది. రైట్, ఏంటి మనకి CBI అనేది ఎందుకు వార్తల్లో ఉంది? ఇది చట్టం ద్వారా మనం ఏర్పాటు చేయలేదు, రాజ్యాంగంలో కూడా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది అదర్ బాడీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు వార్తల్లో వచ్చింది మనకంటే జనరల్ కన్సెంట్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది, తెలంగాణ ప్రభుత్వం అయితే విత్డ్రా చేసుకుంది. అందుకు మనకి వార్తల్లో ఉన్నది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 1946 ద్వారా ఇది పనిచేస్తుంది. ఇందులో సెక్షన్ నెంబర్ 6 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం CBI రాష్ట్రంలో విచారణ చేయాలి అంటే జనరల్ కన్సెంట్ అవసరం ఉంటుంది. దాన్ని మొత్తము 8 స్టేట్స్ ఇటీవల మనకి విత్డ్రా చేసుకున్నాయి. అందులో ఇటీవల చూస్తే మనకి తమిళనాడు అండ్ తెలంగాణ ప్రభుత్వాలు మనకి కనిపిస్తున్నాయి. రైట్, తర్వాత సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా మరొక 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటాడని చెప్పేసి మనకి అది పేర్కొంటుంది. లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సో మనకు ఇన్ఫ్యాక్ట్ అదర్ బాడీస్ కిందకి వస్తుంది. ఇందులో 279th రిపోర్ట్ వచ్చేసి ఈ సెడిషన్ యాక్ట్ ఉంది మనకి 124A సెక్షన్ని కంటిన్యూ చేయమని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. సో ఏంటిది 124A అనేది సెడిషన్ యాక్ట్ అని చెప్పేసి కంటిన్యూ చేయమని సిఫార్సు చేయడం జరిగింది. తర్వాత రా చీఫ్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది, ఎక్స్టర్నల్ రిపోర్ట్ ఇస్తుంది అది. సో మనకి IB వచ్చేసి నేషనల్ లెవెల్లో ఇంటర్నల్గా ఇస్తుంది, ఇదేమో రా అనేది ఎక్స్టర్నల్ కంట్రీస్లో పనిచేస్తుంది. సో మనకి రవి సిన్హా అని చెప్పేసి సో పేరు గుర్తుపెట్టుకోవాలి, రా చీఫ్గా అపాయింట్మెంట్ అయ్యిండు. ఈ 4 బాడీస్ ఏంటి అంటే ఇవి చట్టము చేయలేదు, మనము రాజ్యాంగం ఏర్పాటు చేయలేదు కాబట్టి అదర్ బాడీస్ కిందకి వస్తుంది. CBI అండ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ రా చీఫ్ అని చెప్పేసి. రా చీఫ్ అంటే మనకి ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. IB అంటే మనకి ఇంటర్నల్గా విత్ ఇన్ ద కంట్రీ IB పనిచేస్తే అవుట్ సైడ్ ది కంట్రీ రా పనిచేస్తుంది. రైట్, కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ మనకి 4 మాసాల్లో పాలిటీ బిట్స్ అదర్స్ అని చెప్పేసి ఉన్నది. రాజ్యాంగ పీఠిక పఠనం తప్పనిసరి చేసిన రాష్ట్రం కర్ణాటక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం ఇటువంటి రాష్ట్రం చేసింది. ఇండియా భారత్ అనే పేరు మనకి వార్తల్లో ఉన్నది. ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 1 పేర్కొంటుంది. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అటాచ్ ట్రాకింగ్ డివైజ్ని ఒడిషా ఫస్ట్ టైం చేసింది. అంటే అండర్ ట్రయల్కి డివైజ్ని ఏర్పాటు చేసి బయటకు పంపిస్తారు. ఒడిషా ప్రభుత్వం ఇటువంటి చర్యను తీసుకుంది వెరీ ఫస్ట్ టైం. నెక్స్ట్
నోకే వాంగ్నావో అని చెప్పేసి నాగాలాండ్ ఎమ్మెల్యే చనిపోయిండు, వరుసగా 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది నోకే వాంగ్నావో అని చెప్పేసి. నెక్స్ట్ త్రో ది బ్రోకెన్ గ్లాస్ అని చెప్పేసి టిఎన్ శేషన్ యొక్క బయోగ్రఫీ, ఎన్నికల సంస్కరణల పితామహుడిగా పేరొందిన టిఎన్ శేషన్ వెరీ ఫేమస్ వ్యక్తి. సో త్రో ది బ్రోకెన్ గ్లాస్ అని చెప్పేసి పిలుస్తాం ఆత్మకథ. తర్వాత 2023 జూన్ నాటికి ఇండియన్ యొక్క పౌరసత్వాన్ని వదులుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 87,026 మంది అని చెప్పేసి. 2022 ఇయర్లో 2.25 ల్యాక్స్ అనేది వదులుకున్నారు, ఒక ఇయర్లో హైయెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. 2011 నుంచి 17.5 ల్యాక్స్ ఇప్పటికైతే వాళ్ళు గివ్ అప్ చేయడం జరిగింది ఇండియన్ యొక్క పౌరసత్వాన్ని. ఇవి మనకి పాలిటీ కరెంట్ అఫైర్స్ సంపూర్ణంగా అధ్యయనం చేసినాము. అయితే మనకి మే వరకు చూసినట్లయితే ఇంకా కొన్ని ఎక్స్ట్రా మనకు అంశాలు వచ్చినాయి. ఒక్కసారి మనకు సింపుల్గా రివ్యూ చేస్తే, సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చినాయండి. అప్పుడైతే జ్యుడిషియరీ బాడీ వచ్చింది, తర్వాత సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి పుంచి కమిషన్ వార్తల్లో ఉన్నది అప్పుడు కాబట్టి వచ్చింది. ఇంకోటి ఈ మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం మధ్య మనకి ఈ బార్డర్ డిస్ప్యూట్ కారణంగా ఇవి వార్తల్లో వచ్చినాయి. ఫండమెంటల్ రైట్స్ మనకి వార్తల్లో వచ్చినాయి అంతకుముందు. డిపిఎస్పి వార్తల్లో ఉన్నది యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి రంజన్ ప్రకాష్ దేశ్ కమిటీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందుని. లోకల్ బాడీస్ మనకి వార్తల్లో ఉన్నది అప్పుడు. తర్వాత అంతే అండి. సో అంటే ఇప్పుడు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ రాలేదు, డిపిఎస్పి రాలేదు, ఫండమెంటల్ రైట్స్ రాలేదు, లోకల్ బాడీస్ రాలేదు. ఎందుకోసం అంటే అప్పుడు వార్తల్లో ఉన్నాయి, ఇప్పుడు వార్తల్లో లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనము ఎకనామిక్ క్లాసు ఇదే 4 మాసాలు డిస్కస్ చేస్తాము. పార్ట్ 1 అనేది మే వరకు ఉంటుంది, పార్ట్ 2 అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. సెప్టెంబర్లో మనకి 27, 28, 29, 30 4 డేస్ మరి లేదుగా అంటే ఆ 4 డేస్ ఏమన్నా పాలిటీ అంశాలు ఉంటే నేను ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను, మీరు యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నోట్స్ అయితే ఇస్తున్నా ఈ రివిజన్ క్లాస్ కోసము. డిఎస్సి వాళ్ళ కోసం ఇట్ ఈస్ ఎనఫ్, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఏబిపిఎస్ వాళ్ళ కోసం రివిజన్ కోసం అయితే ఇది ఎనఫ్ సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.